తలదాచుకున్నారు. ఇక అదే రోజు అర్ధరాత్రి దైవ కుమారుడైన యేసుక్రీస్తు ఎవ్వరి సహాయం లేకుండానే మరియమ్మ కడుపున ఆ పశువుల పాకలోనే జన్మించారు. ఇక బాబు పుట్టాక యోసేపు కాస్త గడ్డిని తెచ్చి ఒక చిన్న పశువుల తొట్టిలో ఆ గడ్డిని వేసి పొత్తి గుడ్డల్లో చుట్టిన ఆ చిన్నారి యేసుని పడుకోబెట్టారు. ఇలా యేసు జననం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ చిన్నారి యేసు పుట్టిన తర్వాత ఏం జరిగింది? చిన్నారి యేసు పశువుల పాకలో జన్మించారు. ఇక ఆ తర్వాత ఇదే బెత్లెహేం ప్రాంతానికి కొంత దూరంలో కొందరు గొర్రెల కాపరులు వారి గొర్రెలకు కాపలాగా ఉంటూ రాత్రిపూట ఆరు బయట పడుకున్నారు. ఇంతలో వారికి ఆ చిమ్మ చీకటిలో ఒక మహా అద్భుతమైన వెలుగు ఆకాశంలో కనిపించింది. ఆ వెలుగు నేరుగా ఆకాశం నుంచి వీరి వైపు రావడం జరిగింది. దాంతో ఆ గొర్రెల కాపరులు ఒక్కసారిగా భయానికి గురైపోయారు. ఇంతలో ఆ వెలుగు కాస్త ఒక దైవదూతగా మారి వారి ముందు ప్రత్యక్షమై వారితో ఇలా అన్నది, భయపడకండి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానవును నేను మీకు తెలియజేస్తున్నాను.